సార్ ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ చూస్తున్నాం. అట్లాగే డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. మార్కెటింగ్ జాబ్స్ చేసుకునేవాళ్ళు వాళ్ళందరూ గూడా. సో, అసలు డిన్నర్ టైమ్ ఏ టైంలో చేస్తే మంచిది? మనం కలకాలం హెల్తీగా ఉండాలి. అలాగే ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలి. మనం ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ, ఇండైజెషన్, డిప్రెషన్ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం డిన్నర్ చేసే సమయం ఖచ్చితంగా అది 6:30 to 7 మధ్యలో ఉండాలి. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం డిన్నర్ చేసే టైము 6:30 to 7 ఈ మధ్యలో డిన్నర్ చేయటం వల్ల మనం కలకాలం ఆరోగ్యంగా అలాగే యవ్వనంగా ఉండడానికి అద్భుతంగా ఈ టైమింగ్ పనిచేస్తుంది. మనం డిన్నర్ చేసిన వెంటనే నిద్రపోకూడదు. సో డిన్నర్కి స్లీప్కి మధ్య 2 hours గ్యాప్ అయితే ఉండాలి. యాక్చువల్గా డిన్నర్ చేసిన తర్వాత 2 hours గ్యాప్లో నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే పడుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పడుకోవడం వల్ల మన స్టమక్ ఆ యాసిడ్స్ని బయటికి రిలీజ్ చేయడానికి అవకాశం లేదు. ఆ స్టమక్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్లో పడుకుంటే మనకి డైజెషన్ బాగా అవుతుంది. యాక్చువల్గా డిన్నర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కింద కూర్చొని సెల్ ఫోన్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, అలాగే టీవీ కానీ చూడకుండా నేల మీద కూర్చొని చక్కగా తింటూ ఉంటే మనకి ఆ స్మెల్, ఆ టేస్టు తెలియగానే ఆటోమేటిక్గా జఠర రసాయనాలు రిలీజ్ అయిపోయి బాడీలో డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. సో కింద కూర్చొని ఎందుకు తినాలని చెప్తున్నా అంటే పూర్వం పెద్దలు కింద కూర్చొని ఒక ఆకులో పెట్టుకొని తినేవాళ్ళు. ఈ అరిటాకు కానివ్వండి ఇలాంటి ఆకుల్లో పెట్టుకొని తినేవాళ్ళు. ఇలా తినడం వల్ల మనకి స్టమక్కి ఇలా వంగి ఇలా తీసుకుని తినేటప్పుడు స్టమక్ ఎంటీ ఉందా ఫుల్ అయిందా అనేది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. కాబట్టి కింద కూర్చొని తింటే మితంగా తినగలం, అవసరమైనంత మాత్రమే తినగలం, ఎక్కువగా తినకుండా. సో దాంతోపాటు మనం పెద్దలు పూర్వం చెప్తూ ఉండేవాళ్ళు, గూట్లో దీపం పెట్టు నోట్లో ముద్ద పెట్టు అని. సో దీపం 6:30 ఆ టైంలో మనం సన్లైట్ వెళ్ళిపోతుంది కాబట్టి 6:30 ఆ టైంలో దీపం పెట్టి ఆ టైంలో తినమని పూర్వమే చెప్పడం జరిగింది. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం 6:30 to 7 మధ్యలో డిన్నర్ చేయటం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం రాదు. అలాగే ఎసిడిటీ కానివ్వండి, గ్యాస్ట్రిక్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, ఆ డిస్టర్బ్డ్ స్లీప్ కానివ్వండి ఇలాంటివి రాకుండా ఉండటానికి ఈ 6:30 to 7 మధ్యలో డిన్నర్ చేస్తే హెల్తీగా ఉంటాం. సో దాంతోపాటు మనం తీసుకోవాల్సిన కొన్ని హ్యాబిట్స్ ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బిజినెస్ పీపుల్ కానివ్వండి లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, సో కొంతమంది మార్కెటింగ్ జాబ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ టైము తినే వెసులుబాటు లేకపోవచ్చు. 6:30 to 7 తినలేవండి, మాకేమైనా పరిహారం ఏమైనా ఉందా అంటే దీనికి డిన్నరు మీరు సపోజ్ 9 ఆ టైంలో డిన్నర్ చేసేలాగుంటే మనకి డిన్నర్కి ముందు భావన అల్లం అని దొరుకుతుంది మార్కెట్లో. ఓకే, భావన అల్లం 2 ముక్కలు తీసుకొని దాన్ని బాగా చప్పరిస్తూ చూయింగ్ చేస్తూ అలాగే నమిలి ఆ రసాన్ని మింగటం వల్ల డైజెషన్ మళ్ళీ మొదలవుతుంది. సో భావన అల్లం అందుబాటులో లేకపోతే కొంచెం అల్లం ముక్క మీద కొంచెం ఒక చిటికెడు సైంధవ లవణం యాడ్ చేసుకొని దాన్ని చిన్నగా నములుతూ ఆ రసాన్ని మనం మింగితే అప్పుడు జఠర రసాయనాలు రిలీజ్ అవుతాయి. సో మనం డైజెషన్ ప్రాబ్లం రాకుండా, ఎసిడిటీ కానివ్వండి ఇలాంటి సమస్యలు రాకుండా మనకు బాగా పనిచేస్తుంది. సో ఈ 6:30 to 7 మధ్యలో డిన్నర్ చేయటం ఎంత అవసరం అంటే మనం ఎప్పటికీ ఇలాగే యవ్వనంగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, దృఢంగా బలంగా, డిప్రెషన్కి వెళ్ళకుండా, అలాగే మెంటల్ స్ట్రెంగ్త్కి, హెల్త్ బాడీ ఫిట్నెస్ ఇలాంటి వాటికి కూడా మనం 6:30 to 7 టైంలో మనం కనుక డిన్నర్ తీసుకుంటే చక్కగా పనిచేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.